వందనాలు అమ్మగారికి వందనాలు దుర్గమ్మని అందరికీ వందనాలండి. ఇప్పుడు చెప్పేసిన అవసరం ఏంటంటే మా అబ్బాయికి మంగళవారం బాగాలేదండి. మేము బాబు షుగర్ ఉందని హైదరాబాద్ తీసుకెళ్లారు. మా హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత మందులు తెచ్చి ఒక నెల తర్వాత మేము వాడామండి. ఆ మందులు సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. కాకపోతే ఫుడ్ అది తినకూడదు అన్నానండి. బాబుకి ఎలాంటి ఫుడ్ కూడా పెట్టకూడదు. పిండినా ఒక అమ్మలే వస్తువులైనా రొట్టెనా పెట్టకూడదు. కాకపోతే గుడ్లు, తోటకూర, ఆకుకూరలు, ఫుడ్ ఆమ్లెట్, గుడ్లు పెట్టడమే చేసాక ఆ రోజు తిన్నాడు. అంటే మేము ముస్లిమ్స్ ఇస్తున్నాము. బాబుకి కూడా సంవత్సరం షుగర్ టాబ్లెట్ వచ్చి ఎందుకు మొదలాడు బాబు దేవుడు రావడం కారణం కూడా మా బాబు కోసం 60,000 అయిందంటే 12,000 టెస్టులు అండి. బాబు అయిపోతున్నాం. ఆ మందులు తెచ్చి 50,000 మందులు అలాగే 4-5 వాడితే మట్టికి షుగర్ ఇంజక్షన్లు కూడా అసలు షుగర్ కూడా కోతం అన్నారు. హైదరాబాద్ వెళ్ళి మా ఆయన ఒక 5 రోజులు ఉంటే మందులు తెచ్చారండి. తెచ్చిన మందులకి వేసాము. వేసిన తర్వాత ముందు 1,00,000 మందులు స్టార్ట్ చేయకూడదు. షుగర్ టెస్ట్ చేస్తా 550 ఉందండి. ఇన్సూరెన్స్ వాడుతున్నాము. తర్వాత బాబుకి ఇన్సూరెన్స్ ఆఫీసే ఈ మందులు వాడాక 300 వచ్చిందండి 3 రోజులే. తర్వాత బాబుకి ఏంటంటే గుడ్లు ఇచ్చుకోలేక మనం కూడా తిని ఉండలేము. నూనె రోజుకి 9 సార్లు కొబ్బరి పట్టివ్వడం. కొబ్బరి వంట చేసిందండి. అన్నమంటే ఎలాంటిది తెలియదు. 6 రోజుల వరకు బాగానే ఉంది. మంగళవారం అలా ఇచ్చుకోలేక వంతరైపోయి వాళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. మళ్ళీ హైదరాబాద్ హోమియోపతి డాక్టర్ కి ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళని అన్నారు. తీసుకెళ్ళి ఆ మందులు వేసాక కొంత తగ్గింది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఒళ్ళు నొప్పులు, గొర్రె నొప్పులు, నడు నొప్పు మళ్ళీ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోతే బాబుకి గుడ్డలో కూడా చిన్న నొప్పులాగా వస్తాము. అక్కడ నొప్పి రాకూడదు. NTMC లో జాయిన్ చేస్తాము. 10 రోజుల వరకు ఉన్నామండి. మన 10 రోజులు డిశ్చార్జ్ చేశారు. అమ్మగారికి చెప్తే రోజుకి ప్రార్థన చేశారండి. అమ్మగారికి ప్రార్థన వల్ల దేవుడే స్వయం చూడడం వల్ల నా బిడ్డ బాగున్నాడు. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులారా. దేవుని ఆత్మ మీకు తోడైండును గాక. మరి కల్వరి దైవస్వరం అనే కార్యక్రమాన్ని నిత్యము కూడా మీరు ప్రతి శనివారం సాయంత్రం 5:30 గంటలకు చూస్తున్న మీ అందరికీ కూడా మరి క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, మరి నిత్యము కూడా ఈ యొక్క కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారా? సంధ్యారాణి అఫీషియల్ అనేటువంటి ఛానల్ యూట్యూబ్లో ఉంటూ ఉంటుంది ప్రియులారా. మరి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా నిత్యము కూడా మా కార్యక్రమాలు చూస్తూ ఆధ్యాత్మికంగా మీరు క్రీస్తులో బలపడమని ప్రభునామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే కల్వరి దైవస్వరం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చూడాలనుకున్నట్లయితే మరి కల్వరి దైవస్వరం అనేటువంటి ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్యము కూడా మీరు వాక్యాలు వింటూ ప్రభునామంలో ఆశీర్వాదం పొందుకోండి ప్రియులారా. మరి ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే, చాలామంది సంఘానికి వెళ్ళాలా, చర్చికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, చర్చికి వెళ్ళకపోతే దేవుడు ఉండడా అనే సందేహాలతో చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు అందరూ కూడా మరి నన్ను ప్రశ్నించినప్పుడు నేను వారికి కొన్ని మాటలు చెప్పాలని ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ మధ్యలోకి వచ్చాను ప్రియులారా. మరి దయచేసి ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా ఇప్పటి వరకు మీరు సంఘానికి రెగ్యులర్గా వెళ్ళైన పక్షంగా నిత్యము కూడా మీరు వెళ్ళే మందిరాలకి రెగ్యులర్గా వెళ్ళండి. ఎందుకనంటే ప్రభు మందిరానికి వెళ్ళటం ద్వారా ఎన్నో దీవెనలు మీకు ఉంటాయి. మీ ఒక్కలే వెళ్ళటం కాదు కానీ మీ కుటుంబంతో సహా కూడా మీరు మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దాని యొక్క వివరణ మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ రోజు వరకు మీరు మందిరాలకు వెళ్ళినట్లయితే దేవుని క్షమాపణ అడిగి మీరు మందిరాలకు వెళ్ళటం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించిపోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీద మీ దృష్టి పెట్టి ఆత్మతో గ్రహించి సత్యం ఏంటో తెలుసుకొని ప్రభు మార్గాన్ని వెంబడించి దేవుని రాకడ సిద్ధపడమని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియజేయటం జరుగుతుంది పరిశుద్ధాత్మ సహాయంతో ప్రియులారా. వాక్యాన్ని మరి చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటుందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందని అంటే 15వ వచనంలో, మరియు వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి కదా.
అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఎంతో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, క్రీస్తులో స్థిరపడుతున్నారు, మరి వాక్యంలో ఎంతో లోతైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ వీళ్ళు చాలామంది సువార్త చేయడానికి భయపడుతూ ఉంటారు, సువార్తకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. పిల్లరా, సువార్త చేయటం తప్పు కాదు, సువార్తకు వెళ్ళటం అసలు భయపడవలసిన పని కూడా లేదు. ఎందుకనంటే చాలామంది వారి వారి సమస్యలతో కూరుకుపోతూ నలిగిపోతూ ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ లేనిచో మరి పిచ్చివాళ్ళుగా మారిపోతూ కుటుంబాన్ని విడిచి దూరం అయిపోతూ అనేక పరిస్థితుల గుండా నడిచిపోతూ వారి జీవితంలో నిలకడ స్థిరము లేకుండా ఎందుకు పుట్టామో తెలియలేనటువంటి స్థితిగతుల్లో వెళ్ళిపోతున్న వారి కొరకు బైబిల్ సెలవిస్తుంది, మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని సువార్తను ప్రకటించమని తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తని ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీరు ఖచ్చితంగా వినాలి. మరి ఆ సువార్తను ప్రకటించాలంటే మీరు వాక్యంలో బలపడే విధంగా మీరు ఖచ్చితంగా సంఘానికి వెళ్ళి ప్రభు దీవెనలు పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి మీరు సువార్త చేసేవారుగా ఉండాలి పిల్లరా. మరి ఈ సత్యం మీరు తెలుసుకోవడానికి కూడా మీరు సంఘానికి వెళ్ళవలసి ఉంది. మీరు నమ్మి రక్షణ పొందారు కదా, మరి అలాగే మరి అందరూ కూడా మీ కుటుంబం తరపున మీ యొక్క కుటుంబీకులు అవ్వచ్చు, మీ కుటుంబంలో మీ స్నేహితులు అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా దేవుడు మీకు భారం పెట్టినట్లయితే వారికి మీరు దేవుడు మాటలు చెప్పేవారుగా ఉండి మరి సువార్తను ప్రకటించేవారుగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మీరు చూడబోతారు పిల్లరా. ఎందుకనంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుడు మరి ప్రతి ఒక్కరితో కూడా ఒక విషయంలో మాట్లాడతారు కదా. ఏమనంటే ఒక అతనికంట ఆ యొక్క యజమానుడు మరి ఒక మినాని ఇస్తే అట మరొక అతనికి 2 మినాలు ఇచ్చారట, మరొక అతనికి 5 మినాలు ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఈ ఒక్క మినా ఇచ్చిన అతని పరిస్థితి, 2 మినాలు ఇచ్చిన అతని పరిస్థితి, 5 మినాలు ఇచ్చిన అతని పరిస్థితిని మనం చూసినట్లయితే ఆ యొక్క మళ్ళీ యజమాని చెప్తాడు, నేను ఊరెళ్ళి వచ్చి లోపు వీటన్నిటిని కూడా అభివృద్ధి పరచండి, వ్యాపారం చేసి అని చెప్తే మరి 5 మినాలు ఇచ్చిన అతనట పుచ్చుకునే అతనట ఏం చేసిన, అమ్మో నా యజమాని మళ్ళీ వస్తే లెక్కడుగుతాడు కదా అని చెప్పేసి 5 మినాల్ని 10 మినాలుగా మరి తన వ్యాపారంలో అభివృద్ధి పరిచి యజమాని వచ్చే సమయానికి అయ్యా మీరు నాకు 5 మినాలు ఇచ్చారు, దాన్ని 10 మినాలుగా చేశాను అని చెప్పే స్థితిలో ఉన్నాడంట. అలాగే 2 మినాలు ఇచ్చిన అతను కూడా అయ్యా నేను మరి మీరు వచ్చేలోపు 4 మినాలుగా చేసే స్థితిలో ఉన్నానని చెప్పాడంట. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికట ఆయన చెప్తాడితే అయ్యా ఒక్క మినా మీరు నాకు ఇచ్చారు కదా, అది కానీ ఏదైనా పోయిందే అనుకోండి మళ్ళీ నేను మీకు లెక్క చెప్పాలి, లేదు అని అనుకుంటే అది ఒకవేళ డబుల్ అయింది అనుకోండి మీరు ఎక్కడ బాగుంటారని ఆలోచనతోటి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి నేను పెట్టిలో పెట్టి ఉంచానని చెప్పాడంట. పిల్లలు ఈరోజు చాలామంది కూడా అలాగే మరి ఆ యొక్క వ్యక్తిని ఏం చేశారంటే కారు చీకట్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసిందంట. ఈరోజు ప్రభువుని యేసు విశ్వాసం ఉంచిన మీరు మీతోనే మీ రక్షణ అంతమైపోకూడదు, కానీ మీరు అనేక మందిని రక్షించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యేసు ప్రభువు ఈ సర్వలోకానికి వచ్చి మరి సర్వ మానవాళ పాపాల నిమిత్తం కూడా ఆయన రక్తాన్ని చిందించినప్పుడు నశించిపోతున్న ఆత్మను వెదికి రక్షించేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారని దేవుడు కనుగొనేటప్పుడు వారిలో మీ పేరు ఉన్నట్లయితే మీరు ధన్యులు. అంతేకాకుండా మీరు మిమ్మల్ని పెట్టి అనేక మంది రక్షణలోకి రావాలి కాబట్టి మీరు తెలుసుకోవాలి పిల్లలు. ఎందుకంటే యేసు ప్రభుతో అంతమైపోకూడదని యేసు ప్రభు 12 మంది శిష్యులు సిద్ధపరచుకున్నాడు. 12 మంది శిష్యులు సిద్ధపరచుకొని మరి అందులో తప్పిపోయిన యోధాను గమనించినట్లయితే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయా పరిచర్యలు చేసుకుంటూ దేవుని నామాన్ని ప్రకటించుకుంటూ ఉండబట్టే ఈరోజు యేసు ప్రభు యొక్క రాజ్య విస్తారంగా ప్రభు జరిగించాడు. కాబట్టి ఈరోజు మీకు కూడా ఆ శిష్యత్వాన్ని కలిగినటువంటి సువార్త భారం మీలో ఉండాలి. మీరు కూడా సువార్తను ప్రకటించాలి. మీతోనే అంతం రక్షణ అనేది మీ ఒక్కరితోనే అయిపోవడం కాదు, మీ ఇంటి వారు రక్షింపబడాలి, మీరు రక్షింపబడాలి, మీ స్నేహితులు రక్షింపబడాలి, మీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలి. వారి కొరకు మీరు ప్రార్థించాలి, దేవుని మాటలు చెప్పాలి, అవసరమైతే మంచిగా చెప్పాలి. మరి ఎవరిని విమర్శించకుండా దూషించకుండా యేసు ప్రభువులను గొప్పతనం ఏంటి, ఆయన ఎటువంటి సహాయకర్త ఉన్నాడో మీరు ఎప్పుడైతే చెప్పటం ప్రారంభిస్తారో పిల్లరా దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతారు. యేసు ప్రభువు అదే కదా చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తని ప్రకటించండి అని చెప్పారు కదా. మరి మీరు చెప్పేవారుగా ఉన్నారు ఈరోజు దినాన్ని. మరి ఇలాంటి సత్యాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, వాక్యంలో బలపడేవారుగా ఉండాలి పిల్లరా. బైబిల్ సెలవిస్తున్న 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడును కదా. అండి మేము చాలా మంది చెప్తున్నాం అండి వాళ్ళు దేవుని మాట వినట్లేదండి అని మీరు అనుకుంటున్నారా? మీరు వాళ్ళు విన్నా వినకపోయినా మీరు మాత్రం దేవుడి మాటని ప్రకటించి వచ్చేయడమే పిల్లలు. వారి కొరకు మీరు ప్రార్థించడమే. విత్తనం వేసి మీరు ప్రార్థించినట్టుగా రోజు నీరు పోసే విధంగా మీరు ప్రార్థించినట్లయితే ఆ విత్తనాల కొరకు ఒకరోజు దినాన మొలకలై
మొక్కలై మరి రేపు చెట్లై వృక్షాలై మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరిచేవారుగా ఉంటారు కదా. మరి బ్రదర్ యేసన్న గారి గురించి మనం చూసినట్లయితే మరి ఆయన ఎంతో వారి తల్లి గారికి పుట్టిన అతను ఎంతగానో వేదన చెందుతూ అనేక విధాలుగా ఆయన స్థితిగతులు ఉంటూ ఉండేవి పిల్లరా. మరి ఆయన ఎక్కడ తినేవారో తెలియదు, ఎక్కడ ఉండేవారో తెలియదు, ఏ స్థితిలో ఉండేవారో కూడా తెలియని స్థితిలో ఉండేటప్పుడు మరి ఆ తల్లి ఎంతగానో భారంతో ప్రార్థించింది, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. మరి దేవుడు ఆలకించిన దేవుడు. మరి ఆ యొక్క యేసన్న గారి మీద దేవుని దృష్టి పడ్డది పిల్లరా. ఎప్పుడైతే దేవుని దృష్టి పడ్డదో నిజంగా దైవజనుడు మరి ఎంత గొప్పగా చెప్పొచ్చు అని అంటే ఆ ఒక్క విత్తనంలో నాటిన విషయమే ఈరోజు వేల సంఘాల్లాగా అనేక సంఘాలను అనేక వేల మంది రక్షణలోకి వచ్చినట్టుగా మనం కూడా చూస్తున్నాం పిల్లరా. ఆయన ఎంతో మంది శిష్యులను సిద్ధపరిచి ఎన్నో సంఘాలు కట్టి ఆయన యాత్రా జీవితాన్ని ముగించుకున్నారు పిల్లరా. కనుక ఈరోజు క్రైస్తవ్యం అనేది అభివృద్ధి పరచడం కాదు కానీ నిత్య నరకంలోకి వెళ్ళేటువంటి ఆత్మల్ని మరి బయటకు తీసుకువచ్చి నీ సువార్త ద్వారా వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళని నిత్యరాజ్యానికి చేర్చబడే విధంగా మీ పేర్లు మరి దేవుని యొక్క చిత్తంలో ఉండే విధంగా మీరు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి ప్రియులరా. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. ఎందుకనంటే ఆ భారం మీకు ఉన్నది కాబట్టి మీరు మీతోనే నేను రక్షణ తీసుకున్నాను కదా, నా వరకు నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబ సంగతి నాకు ఎందుకని అనుకుంటున్నారా? రేపటి దినాన్ని మీరు ప్రభువుకి లెక్క చెప్పుకోవాలి. ఒకవేళ మీ ఇంటి వారందరూ రక్షణ పొంది కూడా బయట వారి గురించి పట్టించుకోకుండా నా కుటుంబం నేను క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నారా? రేపటి దినాన్ని దేవుడికి లెక్క చెప్పుకోవాలి ప్రియులరా. కనుక మీతోనే మీ రక్షణ జీవితం అంతమైపోకుండా ఇంకా అనేక మందికి చాటి చెప్పే విధంగా సువార్త మీరు ప్రకటించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. నమ్మి బాప్తిజం పొందితే సరే, లేదంచో మీరు చెప్పిన వారు వినకపోతే వారి సంగతి దేవుడే చూచుకుంటాడు. కానీ మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. అంతేకాకుండా ఎప్పుడైతే మీరు ఇలా సువార్తను ప్రకటించడం మొదలు పెడతారో దేవుడు చెప్తున్నాడు కదా, ఏమనంటే ఆయన నామంలో దయ్యాలు వెళ్ళగొడతారని చెప్పి, అంతేకాకుండా మరి మరణకరమైనది ఏది తాగినను ఏ హాని చేయకుండా ఉంటుందని చెప్పి, అంతేకాకుండా అనేక సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు దేవుడు చేస్తారని చెప్తున్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి అటువంటి కృపావరాలను పొందుకునే విధంగా మీరు రాజ్య సువార్తను ప్రకటించండి. ఎవరిలో ఏలుతున్న దయ్యాలన్నింటినీ వదిలించండి. దేవుని ఆత్మ ద్వారా మరి వారందరినీ కూడా రక్షణ అనుభవాలను నడిపించండి పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మరి మీరు మందిరానికి వెళ్ళటం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపడడానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది ఎక్కడ ఆధ్యాత్మికంగా ఉంటున్నారు, పేరుకి క్రైస్తవులే కానీ క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా ఉండకుండా మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళ కోరికల నిమిత్తం ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నారు. కోరిక తీరిపోయాక మళ్ళీ లోకంలో మిళితమైపోయి నడిచి వెళ్ళిపోతున్నారు పిల్లరా. అందుకే ఇటువంటి వారి కొరకే యేసు ప్రభువు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. సంపూర్ణమైన మారు మనసు పొందమని చెప్పి యోహాన్ చెప్తాడు కదా, సర్ప సంతానమా మూర్ఖులకి ఈ తరం వారికి వేరే జీవించండి అని చెప్తున్నాడు. కనుక ఈ తరంలో ఉన్న మనము మరి ఈ యొక్క భయంకరమైన స్థితిగతుల్లోని మనము పాపపు జోలికి వెళ్లకుండా పాపాన్ని జోడించుకోకుండా మరి వ్యక్తిగతంగా ఖచ్చితంగా జీవిస్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆధ్యాత్మికంగా మీరు బలపడాలి. బైబిల్ వాక్యం చదివినట్లయితే 1 Peter 2వ అధ్యాయము 1-3 వచనాలు ధ్యానించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయు, అంతేకాకుండా మరి అక్కడ ఏమని రాయబడి ఉంటుందని అంటే, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించడి అని చెప్తున్నారు. చూసారా, మనలో ఎంతో దుష్టత్వం ఉంటుంది, తెలియనట్టు అసూయ, కోపం, ద్వేషం, భయంకరంగా ఇతరులు ప్రేమించలేని గుణము, మన స్వార్థం కొలిది చూసుకుంటా పక్క వాళ్ళు ఎలాగా ఎదుగుతున్న వారో లేనితనం, ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా యందు ఆసక్తి కలిగిన మీ అందరితో కూడా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే, ఇటువంటి విషయాల్లో మరి మీరు సరి చేసుకుని వాటి నుంచి విడుదల పొంది మంచి మార్గంలో వెళ్ళాలంటే వాక్యం అనే పాలన మీరు అపేక్షించాలి. మీరు ఇంట్లో బైబిల్స్ చదువుతున్నారా, ఇంట్లో టీవీ ద్వారా, టెలివిజన్ ద్వారా, లేకపోతే సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ వాక్యాలు వింటున్నారా, మంచిదే పిల్లరా. కానీ మీరు దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా కూడా మీరు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు. ఎందుకనంటే చూడండి, కుంటువాడు చూసినట్లయితే మరి ఆయన ఎక్కడెక్కడో ఉండి అడిగి మరి ఆ యొక్క దానం వేయండి అమ్మా అని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడికి వచ్చి అడిగాడనంటే, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా దేవాలయం ద్వారబంధం దగ్గర కూర్చొని మరి ఆయనకి ఎవరైనా ఏదైనా వేస్తే ఆ యొక్క దానం తీసుకొని మరి చక్కగా వెళ్ళి తన పోషణ గడుపుతుండేవాడు పిల్లరా. ఇంకా ఎన్నో చోట్ల ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి, అన్ని చోట్ల ఉండొచ్చు కదా. కానీ ఎప్పుడైతే దేవాలయం దగ్గరకు వచ్చాడో తన పుట్టుకతో ఉండేటువంటి కుంటితనం అనేది తన నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక రోజు వచ్చింది. ఆ యొక్క దైవజనులు ఆ యొక్క పుట్టుకుంటువాడి వైపు చూసినప్పుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే
అని చెప్పినప్పుడు అంట మరి అద్భుతంగా అతను లేవటాన్ని జరగటాన్ని మనం చూస్తాం పిల్లరా. వెంటనే ఆయన దేవాలయంలో పరుగున వెళ్ళారు. కనుక దేవాలయంలో ఏముందండి? ఆశీర్వాదం ఉంది. కనుక వాక్యము దేవాలయంలో మనకి పరిశుద్ధాత్మ నేరుగా సూటిగా మీతో మాట్లాడతాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు మందిరాలకు వెళ్ళాలి. ప్రభువు యొక్క ఆరాధనలో పాలు పంచుకోవాలి. వాక్యాన్ని మరి డైరెక్ట్గా మీరు వింటూ మీలో మీరే ఆత్మలో ఉన్నటువంటి మలినాలన్నీ సరిచేసుకుంటూ దేవునిలో బలపడాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళండి. అవకాశం లేని వాళ్ళు మరి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని ఏ రూపంలో దేవుడు అందిస్తే ఆ రూపంలో మరి ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్ళి ఆ వాక్యాన్ని వింటూ ఉంటారు. వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ అవకాశం ఉండి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, మందిరానికి వెళ్లకుండా దేవుడు మాట్లాడుతున్నావు. నువ్వు ఆధ్యాత్మికంగా వాక్యంలో బలపడడానికి, మీ యొక్క పాపాలను ఒప్పుకోవడానికి, వాక్యమైన పాలన అపేక్షించడానికి మీరు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి పిల్లరా. నిజంగా దేవుడు మీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు పిల్లరా. పుట్టుకుంటే వాడికి ఎంత అద్భుతం చేశాడు, అలాగే హన్నా కూడా దేవుడు అద్భుతం చేశాడు కదా. దేవాలయంలోకి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు తన జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడు. తను లేనిది పోగొట్టుకునేది, అసలు తన దగ్గర ఇంకా సంతానం లేమి అనే పరిస్థితి ఉండేటప్పుడు దేవుడు నిరాకారంగా ఉన్న పరిస్థితిలో ఆకారాన్ని కలిగించే విధముగా సంతానాన్ని దేవుడు ఇచ్చాడు పిల్లరా. సో ఈరోజు కూడా మీరు బాధపడుతున్నారా? రోజు దేవాలయంకి వెళ్ళండి అవకాశం ఉంటే. లేదు అని అనుకునేటప్పుడు మరి ఆదివారం పూట, శుక్రవారం పూట, ఆల్టర్నేట్ డేస్ ఎప్పుడు ప్రార్థనలు ఉంటే అప్పుడు మీరు దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించండి. సేవకులతో ఏకీభించండి. ఆత్మశుద్ధి చేసుకుంటూ ఉండండి. దేవుని రాజ్యాన్ని సిద్ధపడే విధముగా మీరు వాక్యానుసారమైన జీవితానికి మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోండి పిల్లరా. మీ జీవితాలు గొప్ప దీవెనగా మార్చబడతాయి పిల్లరా. నిజంగా దేవునికి అసాధ్యమైంది ఏమీ కూడా లేదని బైబిల్ వాక్యము సెలవిస్తుంది పిల్లరా. మరొక మాట చూసినట్లయితే అక్కడ ఏమని రాసి ఉంటుందని అంటే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన దినమున అమూల్యమైన సజీవమైన రాయ ప్రభువునొద్దకు వచ్చిన వారే మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని విని మీలో మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందే విధంగా, ఒకవేళ దేవునికి ఇష్టం లేని అవిధేయతలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి, దేవుడికి ఇష్టం లేని అవిధేయతలు ఏంటి? దేవుడు మందిరానికి వెళ్ళకపోవటం, అవకాశం ఉండి కూడా వెళ్ళకపోవటం అవిధేయత. అంతేకాకుండా వాక్యానుసారంగా జీవించకపోవటం అవిధేయత. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తూ లోకానుసారంగా జీవించడం కూడా దేవుడికి చూపించేటువంటి అవిధేయత. ఇటువంటి అవిధేయతలన్నిటిలో నుంచి మీరు విడుదల పొంది మరి చెప్తున్నారు కదా. మరి అక్కడ ఏమనంటే, మనుషులందరూ మిమ్మల్ని విసర్జించినప్పటికి కూడా దేవుడు ఒక దినాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధానంలో నిలబెట్టుకోవడానికి మరి చూసేటప్పుడు దాని కొరకు మీరు ఏం చేయాలంటే, మీ యొక్క దేహాన్ని దేవుడు అంటున్నాడు మరి అక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా మార్చుకోవడానికి మీరు మందిరానికి వెళ్ళాలి ప్రియులరా. అప్పుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరగటాన్ని మీరు చూస్తారు. కనుక ఈ వాక్యం తెలుసుకున్న మీరు, దేవుడి ఆసక్తి కలిగిన మీరు ఆ విధంగా ఉండి మందిరానికి వెళ్ళాలి. మరొక మాట చూసినట్లయితే 2 పేతురు 4:1-5 మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముంటుందంటే, మిమ్మల్ని మీరు దిద్దుకునేవారుగా ఉండాలని చెప్పి, మీ తప్పులు మీరు ఒప్పుకునేవారుగా, విడిచిపెట్టేవారుగా ఉండడానికి కూడా మరి మందిరానికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. బైబిల్లో చూసినట్లయితే అక్కడ అదే రాయబడి ఉంటుంది, వాక్యమును ప్రకటించచ్చు కదా. ఏమనుంటుందండి? వాక్యం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించము, సమస్తమందు అసూయందును ప్రయాసపడకము, తర్వాత సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించి ఖండించము, గర్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధ సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియనీక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండము, శ్రమపడము, సువార్థికునిగా పనిచేయము, ఈ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము అని చెప్పి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. మరి ఈరోజు చాలా మందికి ఏంటి ఇష్టం అండి? చాలా కల్పనా కథలు చెప్పే విధంగా లోకంలో జరిగేటువంటి ఆనందాలు, సంతోషాలకి రిలేటెడ్గా ఉండేటువంటి క్రైస్తవ సహవాసాలు అంటే ఈరోజు చాలా మంది ఇష్టపడుతున్నారు. అటువంటి వారి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నిజమైనటువంటి భక్తిలో ఎదగాలి, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి, లోకానికి వేరే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి, కొన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన కలిగిన వారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మరి ఆ సంఖ్య సంపూర్ణం కావాలి అని అంటే మీరు పరిపూర్ణంగా డెడికేటెడ్. అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా, ఏమనంటే
దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. అటువంటి వారు అయితేనే ఈరోజు చూడండి, ఎక్కడైనా వాక్యం ఖచ్చితంగా కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో చెప్పేటప్పుడు పాస్టర్స్ మీద కూడా తిరగబడిపోతారు. ఎందుకనంటే ఇలా ఎందుకు చెప్పారు, మాకు ఇష్టం లేకుండా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు అని సీరియస్ అవుతారు. కనుక ఇటువంటి వాటిల్లో కూడా మీరు దిద్దుబాటు చేసుకోవాలి. కల్పనా కథలకి అటువంటి వాటికి చెవియొగ్గడం కాదు, కానీ వాక్యం ఎలా చెప్తుందో దానికి మీరు చెవియొగ్గి ఉండాలని ఈ సమయంలో దేవుడు తన లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు దిద్దుబాటు చేసుకోండి, సరి చేసుకోండి, దేవుని వాక్యానికి సిద్ధపడండి, వాక్యానుసారంగా జీవించండి. ఆ విధంగా మీరు మందిరాలకు వెళ్ళండి. మీరు విశ్వాసంలో బలపడడానికి కూడా మీరు మందిరానికి వెళ్ళాలని రోమాల 10వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 8 నుంచి 12 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఉంటది. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నదని 11వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన మీరు సిగ్గుపడరు, దేవుని రాజ్యానికి చేర్చబడతారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు మందిరాలకు వెళ్ళాలి, ప్రభు దీవెనలు మీరు పొందుకోవాలి. మీ కొరకు ఇప్పుడు ఈ సమయంలో నేను ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. పిల్లరా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించను గాక. నాతో ఏకీభవించండి ప్రార్థనలో. మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈరోజు దినాన్ని ప్రభా నాయన నీ సన్నిధికి వెళ్ళకుండా ఇళ్లల్లో ఉంటూ నాయన వారి జీవితాలను గడుపుతున్నారో ఈ రోజు దినాన్ని వాళ్ళతో మాట్లాడో ప్రభు. ఎవరు వాళ్ళే పశ్చాత్తాపలై మారు మనసు పొంది ప్రభు మందిరానికి వెళ్ళేట కృప దయచేయండి. సమస్త ఆటంకాలని లయపరచండి, అడ్లన్నీ తొలగించండి ప్రభు. పట్టణంలోకి వెళ్ళి పొలంలోకి వచ్చి దీవించండి ప్రభు. కన్నీటితో నీ పాదాలు కడుపుతుంది బిడ్డలు ప్రభు ఇప్పుడు దర్శించి మాట్లాడి, ఒకవేళ ఎవరైనా వెళ్ళలేనట్లయితే క్షమించి ఇక మీదటి నుంచి మందిరానికి వెళ్ళడానికి వారి మార్గాలను సరళం చేసి వారు గొప్ప దీవెనలు పొందుకొని ఆధ్యాత్మికంగా బలపడుతున్నాయన అనేక మందిని బలపరిచేవారుగా ఉంటూ నాయన తండ్రిని రాకడికి వారు సిద్ధపరిచేవారుగా పరిశుద్ధాత్మ వారి మీద ధారాళంగా ఉంచి నీ ఆత్మ చెప్పి నడిపించుకోమని, అదే కల్పన బోధలకి అటువంటి వాటి చోట్లకి వెళ్ళేవారుగా ఉండకుండా నిజమైన పరిశుద్ధాత్మ బోధ ఎక్కడుంటుంది ఆ బోధలో వారు స్థిరపడితే వారి ఆత్మ ఉజ్జీవపరుచుకునే విధంగా నీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. పిల్లరా, మరి మీరందరూ కూడా మీ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు మీ విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు. అలాగే యూట్యూబ్ల ద్వారా కూడా మీ కార్యక్రమాలు చూస్తూ మీరు విన్నపాలు తెలియపరుస్తున్నారు. సో మీ అందరి కొరకు నేను ఈ రోజు దినాన్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అంతేకాకుండా మరి వారికి విడుదల కూడా జరుగుతుందని, చక్కగా వాక్యం ద్వారా ఆదరింపబడుతున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. పిల్లరా, మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క ప్రేమాభివందనాలు తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు దినాన్ని కూడా మీరు కొంతమంది కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకోసం ఈ యొక్క కార్యక్రమం ఈరోజే చూస్తున్నారా, మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే, ఒకవేళ ఏదైనా నిత్యము చూస్తూ కూడా ఒక ఇబ్బందికరమైన సమస్యలతో బాధపడుతున్నారా, మీకు ఇప్పుడే మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. ఫోన్ మీద స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి. వెంటనే మీ కొరకు మేము వెంటనే ప్రార్థన చేస్తాం. దేవుడి దీవెనలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు, మీరు నమ్మండి పిల్లరా. అలాగే మరి కౌరీనా అనే సిస్టర్ గారు ప్రార్థన విన్నపాన్ని కోరుకున్నారు. కుటుంబ వ్యవస్థ బాగోవాలని చెప్పి పిల్లలందరూ ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపడాలని. మరి అదేవిధంగా నాగమణి గారు కూడా మరి ప్రార్థన విన్నపాన్ని కోరుకున్నారు. ఇంట్లో సమస్యలు తీరి పిల్లలు స్థిరపడాలని చెప్పి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. వారి కొరకు మరి కుటుంబాల కొరకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను పిల్లరా. దేవానికి వందనాలు తండ్రి. కౌరీన గారు బెంగళూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల నుంచి ఏసునామములో విడుదల దయచేయండి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల వ్యవస్థల్ని ప్రభు సంపూర్ణంగా దీవించండి. పిల్లల చదువుల్లో కూడా విజయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాగమణి గారు ప్రభు ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను. నాగమణి గారిని దర్శించండి, మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. కుమార్తె ఏ సమస్యతో నలిగిపోతున్నారో ఇప్పుడే ప్రభు ఏసునామములో విడుదల కలుగును గాక నాయన. పిల్లలందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభు నాయన. అదేవిధంగా జయశీల వారు ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. హెల్త్ బాగోట్లేదని ప్రార్థన వినపని కోరి ఉన్నారు. సంపూర్ణంగా సిస్టర్ గారికి ప్రభా హెల్త్ బాగోడానికి సహాయం చేయండి, దర్శించి మాట్లాడండి. అలాగే తిమోతి గారు ప్రభా నాయన యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇబ్బందులు ఇరుకులతో బాధపడుతున్నారంటే ప్రభా, అప్పులు విడుదల లేక ప్రభా నాయన, రావాల్సిన డబ్బులు రాక ఎంతో నలిగిపోతున్నారంట. సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేసి ప్రభా నీ సాక్షిగా నీ సాధనంగా వాళ్ళని నిలబెట్టుకొని నడిపించుకొని ప్రభా అద్భుతం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఇదిగో
ఇదిగో ప్రభా యేసునామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నాయన తండ్రి రమ్య అనే ఆ సిస్టర్ గారు ప్రకాశం జిల్లా నుంచి ప్రభా నాయన అయ్యా హెల్త్ బాగోట్లేదని బాధపడుతున్నారు, సంపూర్ణంగా హెల్త్ ఇష్యూ నుంచి విడుదల దయచేయండి. అలాగే రాజ్ కుమార్ గారు కూడా ప్రభా నాయన అయ్యా రాజ్ కుమారి సుధాకర్ గారు కూడా ప్రార్థన చేస్తుంది తండ్రి, ఆరోగ్యం బాగోలని, భార్యాభర్తలు కూడా బిడ్డలు పుట్టాలని ఆశపడుతున్నారు. యేసు నామములో ప్రభా అయ్యా నాయన కడుపులో నుంచి ప్రభా నాయన తండ్రి అయ్యా యేసు నామములో తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో నాయన ఆ యొక్క ప్రెగ్నెన్సీ రానివ్వకుండా చేసిన పరిస్థితులు అన్నిటి నుంచి విడిపించిన ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. భారతమ్మ గారు ప్రభా యేసునామములో ప్రార్థన చేస్తున్న రూతమ్మ గారు ప్రభా అయ్యా తండ్రి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కూడా విడుదల దయచేసి సంతాన ప్రాప్తిని దయచండి ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన బాబూజీ గారికి నాయన ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, స్తోత్రం నాయన ఇంట్లో పరిస్థితులన్నీ బాగునేటట్టుగా సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నట్టుగా నీ కృపని నిండిగా మెండిగా వారి మీద కుమ్మరించండి. అలాగే మరి తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి. మరి వర్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అప్పుల నుంచి విడుదల కావాలని అడుగుతున్నారు ప్రభా, అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములో ప్రభా ఆడపిల్లలని ప్రభా అయ్యా మీరే పెంచి పోషించండి. అంతేకాకుండా పక్షవాతం నుంచి కూడా సంపూర్ణమైన స్వస్థతని దయచేయమని అడుగుతున్నాను తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. కళ్యాణి గారు ప్రభా నాయన యేసు నామములో అద్భుతం జరిగించిన ఆయన ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి ప్రతి విషయంలో కూడా ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఇదిగో ప్రభా శాస్త్రి గారు ప్రభా ఖమ్మం జిల్లా నుంచి ప్రభా పాపకి ప్రభా గర్భఫలం తేయండి ప్రభా, యేసు నామములో తెరవబడిన కాక నీకు వందనాలు. శక్తివంతమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా కోటీశ్వర గారు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, కన్నీరు ప్రభా బాబుకు ఆరోగ్యం బాగోవాలని ప్రార్థన చేస్తున్నాం, సంపూర్ణమైన ఆరోగ్య కుమారుడికి దయచేయండి ప్రభా నీకు వందనాలు. జాన్ గారు కూడా ప్రభా నాయన స్వస్థత రావాలని ప్రభా యేసు నామములో ప్రార్థన చేసి పక్షవాతం అన్ని రోగాల నుంచి కూడా సంపూర్ణమైన హీలింగ్ ప్రభా నాయన జాన్ గారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రసన్న నెల్లూరు జిల్లా నుంచి ప్రభా ఆర్థిక సమస్యల నుంచి ప్రభా సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. బిడ్డని ప్రభా ఆయన ఏ బాధలతో బాధపడుతున్నారో ప్రభా బాధల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసి మీ సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సత్యవతి గారు కూడా ప్రభా అప్పుల నుంచి బాధపడుతున్నారు, సంపూర్ణమైన విడుదల ప్రభా సత్యవతి గారికి దయచేయండి ప్రభా నీకు వందనాలు. మంచి రేటుకి ఇల్లు అమ్ముడైపోయి వాళ్ళకి క్లియర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా కన్నా ప్రభా యేసయ్యనైనా దేవయ్యనైనా దేవ యేసు నామములో ప్రార్థన వినపని కోరుచున్నారు ప్రభా. ఇద్దరు ఆడపిల్లలకి ప్రభా వివాహం జరగాలి, దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ప్రభా వివాహం గ్రాండ్గా ఘనంగా జరిగించండి ప్రభా, అద్భుతం చేయనైనా. లక్ష్మి గారు ప్రభా నాయన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, జ్వరం నుంచి సంపూర్ణమైన హీలింగ్ ఆ బిడ్డకి దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయన. సుబ్బలక్ష్మి గారు ప్రభా నాయన, సింగరయ్య గారు ప్రభా నాయన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అనేక సమస్యలతో బాధపడుతున్నారు, సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మోకాళ్ళ నొప్పి నుంచి స్వస్థత వచ్చిన కాక నాయన. అదేవిధంగా ఇదిగో ప్రభా నాయన మాధవి గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అయ్యా యేసు నామములో మాధవి కూడా సంపూర్ణ స్వస్థతను దయచేయండి, దర్శించి మాట్లాడండి ప్రభా. జయమ్మ గారు ప్రభా నాయన తండ్రి యేసు నామములో బాబుకి నాయన మార్పులో రావాలని చెప్పి బాబుకున్న సమస్యలన్నీ తీర్చబడాలని ప్రార్థన విన్నపని కోరి ఉన్నారు ప్రభా. సంపూర్ణంగా ప్రభా బాబులో ఒక నూతన కార్యం జరిగించి అద్భుతం చేసి వారి నోటి నిండా నవ్వుంచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా మరి మీ అందరి కొరకు ఇలాగే ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇది ఎలాగైతే చేస్తామో రోజు కూడా మీకోసం ప్రార్థన చేస్తాం పిల్లరా. మరి మీకున్న సమస్యల్ని ఫోన్ నెంబర్ని సంప్రదించి తెలియపరచండి. దేవుడు ఆత్మ మీకు తోడైనా. ఇప్పుడు మీరు ఫోన్ చేసేటప్పుడు వెంటనే వెతకపోయినప్పుడు కూడా మళ్ళీ చేస్తాం, మళ్ళీ మీకు రీకాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసి ప్రార్థనలు చేయించుకోవచ్చు. ఈ విషయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755.
కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి, మీ విన్నపాలు మాకు తెలియపరచండి, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.